ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క అతి విలువైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామములో మరి ఒకసారి ప్రభు పరిశుద్ధులైన మీతో కూడా మరి ఇలాగున ముచ్చటించుటకు ఎంతో కృప దయచేశారు. ఈ సమయంలో ప్రియులారా, మరి మనం దేవుని యొక్క సన్నిధిలో మరి వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యములో నుండి గలతీ పత్రికలో 5వ అధ్యాయములో 22వ వచనములో అక్కడ ఆత్మఫలం ఉంది. ఆత్మఫలం. ఆ ఆత్మఫలములో ఉండే రుచులలో 2వ రుచి ప్రేమ, సంతోషము, సమాధానము అని ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభంలోని ప్రేమ మొదటిది, రెండవది సంతోషం. సంతోషము ఈ రోజుల్లో చూసినట్లయితే లోకంలో చాలామంది జీవితాలలో లేనిది సంతోషం. బయటికి మరి సంతోషంగా కనబడుతున్నారంట, కానీ లోపల సంతోషంగా లేరంట. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో మరి దేవుని యొక్క వాక్యంలో మరి రాయబడిన మాట ఏదంటే 14వ అధ్యాయము 13వ వచనం, ఒకడు నవ్వుచుండినను హృదయమందు దుఃఖము ఉండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. ఒకడు నవ్వుతుంటుంటాడు కానీ లోపల ఏముంటుందంట? దుఃఖం ఉంటుందంట. ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. వచ్చి ఆయన చూపించుకుంటున్నారు. ఆయన మానసిక వ్యాధులు బాగు చేసే డాక్టర్ గారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బాధలన్నీ చెప్పుకున్నాడు. అయ్యా, నా హృదయంలో సంతోషం లేదు, ఎప్పుడు దుఃఖంగా ఉంటాను, వేదనగా ఉంటాను, బాధపడుతూ ఉంటాను. నాకు చాలా మరి లోపలే మరి కన్నీరు కారుస్తూ ఉంటున్నాను. మరి బయట నేనైతే మామూలుగా కనబడుతున్నాను, నా దుఃఖం పోయే మార్గం చెప్పండి అని అంటే ఆ డాక్టర్ గారు అన్నారు, ఏవో కొన్ని పరీక్షలు చేసి మరి కొన్ని మందులు రాసి, అయ్యా అన్నిటికంటే మంచి మార్గం ఏంటంటే ప్రస్తుతానికి మన ఊర్లో ఒక సర్కస్ నడుస్తుంది, ఆ సర్కస్కి వెళ్ళండి. అక్కడ ఒక బఫూన్ లేక ఒక జోకర్ గారు ఉన్నాడు. ఆయన చాలా నవ్విస్తున్నాడు మనుషుల్ని. మరి దుఃఖంతో మీరు వెళ్తే అక్కడ సంతోషం నింపబడతారు. మరి ఆ సంతోషము మీకు కలిగినప్పుడు ఆ నవ్వు అలాగ అలవాటు చేసుకుంటూ ఉంటే, అలాంటి నవ్వే స్థలాలకు వెళ్తూ ఉంటే మీరు సంతోషంగా ఉండగలగడానికి అవకాశం ఉందండి అని చెప్పారంట డాక్టర్ గారు. అయితే ఆ రోగి లేదా ఎవరైతే వెళ్ళారో ఆయన, అయ్యో డాక్టర్ గారు, అక్కడ మీరు చెప్తున్న జనమందరికీ నవ్వించే ఆ బఫూన్ని నేనేనండి, ఆ జోకర్ని నేనేనండి. మరి నా జీవితంలోనైతే సంతోషం లేదు, నేను అందరికీ సంతోషాన్ని పంచిపెట్టగలుగుతున్నాను కానీ నాకు సంతోషం లేదు. ఈ రోజున మనుషులందరూ సంతోషంగా నడుస్తున్నారు, నటిస్తున్నారు అంతే. ఎవరి జీవితాల్లోని సంతోషం లేదు. ఎవరికి ఉండాల్సిన బాధ వాళ్ళ హృదయాల్లో ఉంది, ఎవరికి ఉండాల్సిన వేదన వాళ్ళ హృదయాల్లో ఉంది. కుటుంబంలోని కుటుంబ సమస్యల వల్ల సంతోషం లేదు, అలాగనే ఆర్థిక సమస్యల వల్ల సంతోషం లేదు, ఆరోగ్య సమస్యల వల్ల, మరి ఏది బయట ఏ సమస్యలు లేవు అనుకుంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి ధనవంతుడికైనా. మరి ఆరోగ్య సమస్యల వల్ల సంతోషం లేదు. ఇలాగ సంతోషము లేకుండా జనము గడిపేస్తున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నా ఆత్మను నువ్వు పొందుకుంటే ఆ ఆత్మ ఆనందము తైలముతో నిన్ను అభిషేకించే ఆత్మ. అందుకనే దాన్ని ఆత్మ ఫలము అన్నారు. ఫలము ఒకటే, ఆత్మ ఫలాలు కాదు, ఆత్మ ఫలము ఒకటే. ఆ ఆత్మ ఫలములో మొదటి రుచి ప్రేమ అయితే రెండవ రుచి సంతోషం. ఆ తొనల్లోని ఒక తొన ప్రేమ అయితే రెండవ తొన సంతోషం. ఆ సంతోషం గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు మనతో. ఏమంటున్నాడంటే, సంతోషం ఎక్కడ దొరుకుతుంది, సంతోషము మనకి ఎక్కడ దొరుకుతుంది అని మనము ఆలోచన చేసినట్లయితే, మొదటిగా చూసినట్లయితే, దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నాకు సంతోషం. దేవుని మందిరానికి వెళ్దాం అన్నప్పుడు సంతోషం కలుగుతుంది అంటండి.
ఎందుకు అనంటే లోకములోని నిజమైన సంతోషం అంటూ ఏమైనా దొరికితే అది దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గరే. నీవు ఎంత దుఃఖంలో ఉన్నా సరే, ఎంత వేదనలో ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా సరే, దేవుని మందిరానికి వెళ్తే అక్కడ నీ కోసం సంతోషం దాచబడి ఉంది. ఒక వ్యక్తి బైబిల్లో, ఆమె పేరు హన్నా. ఆమె జీవితము దుఃఖంతో నిండి ఉంది. ఆమెకు ఉన్న వేదన ఏంటి అంటే ఆమె జీవితంలో బిడ్డలు కరువుగా ఉన్నారు. ఆమెను మరి దేవుడు బిడ్డలు గర్భఫలాన్ని ఇవ్వలేదు దేవుడు. కనుక ఆమెకు చాలా శ్రమ, లేకపోతే ఆమె యొక్క వైరి అయిన తోటి కోడలు లేకపోతే పెనిన్న అనే ఒక వ్యక్తి చాలా సూటి పోటి మాటలతో బాధ పెట్టేదంట. అది ఆమె కోసం రాశారు. ఇంకా రాయని వారు ఎంతమంది ఉన్నారో ఆ కాలంలో ఆవిడ్ని రకరకాల మాటలతోని, వేదనతోని ఉండేది. అయితే ఇంటిలోని కుటుంబంలోనైతే ఆవిడికి సమస్య లేదు. ఆవిడ సమస్య బిడ్డలు లేరు. తన భర్త గారు తనను మరి దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళారు. ఆ దేవుని మందిరానికి తీసుకెళ్ళడం ద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా ఆరాధన చేశాక, వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఆమె ఒక్కరితే ఉండిపోయి దేవుని మందిరంలో మరి చాలాసేపు ప్రార్థన చేసింది, కన్నీరు కార్చింది, తన హృదయాన్ని కుమ్మరించింది. ఆ కుమ్మరించినప్పుడు దేవుడు అక్కడ ఉన్న దైవ సేవకుని ద్వారా మాట్లాడారు. అమ్మా, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు అని. ఆమె తన సమస్య చెప్పుకున్నప్పుడు అప్పుడు దేవుని యొక్క వాగ్దానం దైవ సేవకుని ద్వారా మరి ఆమెకు వచ్చింది. అమ్మా, దుఃఖపడకు, మీదటికి వచ్చే సంవత్సరం నీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటారు అని వాగ్దాన పుత్రుడిని మరి దేవుడు వాగ్దానం చేశాడు. ఆమె కూడా మొక్కుబడి చేసుకుంది. ప్రభువా, నీవు నాకు ఒక్క బిడ్డనిస్తే తిరిగి నేను నీకే ఇచ్చేస్తానయ్యా. నా మీద ఉన్న నింద తొలగిపోద్దయ్యా. నేను చాలా దుఃఖంతో ఉన్నానయ్యా. నా జీవితంలో సంతోషం లేదయ్యా అని అడుగుతున్న ఆమెకు ప్రభు యొక్క వాగ్దానము ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. జనులు దేవుని మందిరముకు వెళ్దాము అని చెప్పినప్పుడు నేను సంతోషించాను అని భక్తుడైన దావీదు మరి 122వ కీర్తనలో పలుకుతున్నారండి. నీకు లోకంలో ఎక్కడా సంతోషం ఉండదు. ఎంతమందిలో ఉన్నా సరే మొదట సంతోషంగా మొదలయ్యేది చివరికి వాదనలతోని, గొడవలతోని ముగిసే సంగతులు అనేకమున్నాయి లోకంలో. ముందు సరదాగానే కలుస్తారు అందరూ కలిసి ఒక దగ్గర. తర్వాత ఏమవుతుందో ఏమో, వాళ్ళకి భేదాలు వచ్చేసి ఎవరికో వాదన కలిగి మరి అక్కడ సంతోషము తుదకు దుఃఖంగా మారిపోతూ ఉంది. ఈ రోజున కేవలము అలాంటి ఒక స్థలం ఒకటి ఉంది, నీకు సంతోషాన్ని ఇచ్చే స్థలము, నీ దుఃఖాన్ని తీసుకునే స్థలము, నిన్ను దుఃఖం నుంచి విడిపించే స్థలం ఏదైనా ఉంది అని అంటే అది దేవుని మందిరం ఒకటి. ఇక రెండవది చూసినట్లయితే కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ చరణంలో ప్రభు అయిన దేవుడు ఇలా మాట్లాడుతున్నారు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందంట. ఆయన సన్నిధిలో ఎలాంటి సంతోషం ఉందంటే సంపూర్ణమైన సంతోషం ఉంది. అనగా ప్రాణము, ఆత్మ, దేహం ఈ మూడు కలిస్తేనే మనిషి. ఈ మూడిటికి కలిపి ఇచ్చే సంతోషం ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర ఉందంట. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. అనగా ఆత్మకు ఆనందం ఉంది, దేహానికి స్వస్థత ఉంది, శరీరానికి శాంతి ఉంది ఆయన దగ్గర. ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యములో ఆనందిస్తారో, దేవుని ఎవరైతే ఆరాధనలో ఆనందిస్తారో వాళ్ళని దేవుడు సంతోషంతో నింపుతాడంట. ఈ రోజున నీకు ఈ అడ్రస్సు చెప్తున్నాను, రాసుకో. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఒకవేళ నువ్వు దుఃఖంతో ఉన్నావా ఇగో ఈ అడ్రస్ రాసుకో. దేవుని మందిరముకు వెళుతున్నామని నేను సంతోషించాను అంటున్నాడు ఒక భక్తుడు. అక్కడ ఏముంది అని అంటే నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. అది ఎలాంటి సంతోషము అన్నది కూడా రాస్తున్నారు. చూడండి, కీర్తనల గ్రంథము 4వ కీర్తన 7వ చరణం 6 నుండి చదువుతున్నాను.
మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు మా హృదయములో పుట్టించుచున్నావు. చూసారా, ఆ 6వ వచనము ఇందాక మనం చదువుకున్నాం చండి, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆ మాటని ఇక్కడ అంటాడు, మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. అలాగంటున్నారు, మాకెవరు చేస్తారు, మాకెవరు సంతోషపరుస్తారు అంటూ అనేకులు అంటున్నారంట. మాకు మేలు చేసేవాడు ఎవడున్నాడు అని అంటే ఇక్కడ ఆ అడ్రస్ని చక్కగా రాస్తున్నాడు భక్తుడు. ఏమంటారంటే, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయుము. వారి ధాన్య ద్రాక్ష రసముల విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు మా హృదయములలో పుట్టించుచున్నావు అని దేవుని వాక్యం అండి. ఒకవేళకి ధాన్యము ద్రాక్షారసము ఆ కాలంలో ఉన్న ఆస్తులవి. అయితే ఈ కాలంలోనే నీకు ఎంత ధనము విస్తరించినా సరే దానివల్ల సంతోషం రాదు. ఒక భక్తుడు చాలా చక్కటి పాట రాశారు, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని జగమంతా వెతికాడంట, జనులందరినీ అడిగాడంట. చివరికి ప్రభు పాదాల దగ్గరే తెలుసుకున్నాడంట అండి. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఆ శ్రేష్టమైన మాట ఏంటంటే, నీకు సంతోషం అన్నది ప్రభు సన్నిధిలో దొరుకుతుంది. ఇగో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. అది ఎలాంటి సంతోషం అంటే, వారి ధాన్య ద్రాక్ష రసముల విస్తరించిన నాటి సంతోషము కంటే అత్యధికమైన సంతోషం అంటండి. నీకు ₹1,00,00,000 దొరికినా సరే దానివల్ల ఏది భాగ్యం కాదు. కానీ దేవుని పాద సన్నిధి దొరికితే ఆ ₹1,00,00,000 సంతోషం కంటే గొప్ప సంతోషం. ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు నీతో, మరి ఎందుకో ఎవరి కోసమో సంతోషంగా లేవు, నువ్వు సంతోషంగా లేవు, బయటికైతే నటిస్తున్నావు, సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీ సంతోషానికి అడ్రస్సు అదిగో అక్కడ దేవుని మందిరంలో ఉంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము ఇలాగ రాయబడి ఉంది. ఏమంటే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరా నన్ను అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించాడంట. ఎందుకు పంపించాడంటే, అగో నీ స్థితిలో ఉన్న వాళ్ళని, నా స్థితిలో ఉన్నవారిని, ఇగో దుఃఖాక్రాంతుల్ని ఓదార్చడానికంట. సియోనులో అంటే దేవుని మందిరములో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు అంటే సంతోష వస్త్రములు ధరింపజేస్తాడంట. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ దుఃఖపు బట్టలు ఇప్పేసి అక్కడ ప్రభు దగ్గర పడేసి అది ఏం చేసుకుంటాడో ఆయన, మరి తీసుకెళ్ళి ఎక్కడో అగాధంలో పడేస్తాడు. కానీ ఆయన సంతోషం ఏదైతుందో అది నీకు ధరింపజేస్తాడు. ఈ రోజున సంతోషం లేని నీ జీవితంలో సంతోషము నింపడానికి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎదుగో దేవుని మందిరములో యెషయా గ్రంథంలో చెప్తాడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను. బూడిదకు ప్రతిగా అంటే ఆ కాలంలో ఇశ్రాయేలీయులు ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు బట్టలు చెప్పుకొని బూడిదలో కూర్చొని తల మీద బూడిద పోసుకునేవారంట. ఏదైనా దుఃఖపు వార్త కలిగినా, వారి జీవితంలో ఏదైనా కష్ట నష్టం కలిగినా వారు బూడిద వేసుకునేవారంట తల మీద. అందుకని దేవుడు అంటాడు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాభిషేకం ఇస్తాడు దేవుడు నీకు. ఎక్కడ నీకు ఆ ఆనందం దొరకదు. అది ఎలాంటి ఆనందం అంటే మహిమాయుక్తమైన సంతోషం, మహిమాయుక్తమైన ఆనందం అది. ఇగో భక్తుడైన హబక్కూకు అంటాడు. హబక్కూకు చూడండి, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో ఒక మంచి మాట
అంజూరపు చెట్లు పూయకుండెనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులో పైరు పంట రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. ఉన్నా ఏమి లేకపోయినా దేవుడుంటే చాలు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని ఒక ఆయన పాట రాశాడు. దేవుడుంటే చాలండి. ఏమి అయిపోయినా సరే, ఉన్నా సరే లేకపోయినా సరే, ఎక్కువైపోయినా సరే, దిక్కులేని స్థితికి వెళ్ళిపోయినా సరే, ప్రభు నీతో ఉంటే నీ జీవితంలో సంతోషానికి కొదువే లేదు. ఇక అన్నీ ఉండి ప్రభు లేకపోతే అది దుఃఖభరితమైన జీవితం. ఈరోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న సంగతిని బట్టి ప్రభు యొక్క వాక్యము నేను దర్శిస్తుంటుండగా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇగో ఆయన మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎందుకు అనంటే ఆయన మందిరము లేదా ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం నాకు దొరికింది. ఇదిగో ఆయన సన్నిధిలోని, ఆయన ముఖకాంతిలోని నా దుఃఖమునకు ప్రతిగా పూదండ ప్రభు నాకు ధరింపచేశారు. ఇదిగో దేవుని యొక్క వాక్యంలోని చెప్తుంది, వారి ధాన్య ద్రాక్ష రసముల విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము ప్రభు నాకు ఇచ్చారండి. ఇక చివరిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఎంత చక్కటి మాట కదండి, ఎంత చక్కటి మాట. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చెప్పన సఖ్యమును. ఈ సంతోషాన్ని చెప్పడానికి సఖ్యం కాదంట, అంటే వీలు పడదంట, అంటే మాటలతో వివరించలేనండి అంటారు చూడండి, అలాంటి సంతోషం. చెప్పన సఖ్యమును మహిమాయుక్తము. ఈ లోక సంబంధమైనది కాదు, మహిమాయుక్తము, దైవ సంబంధమైనది. మహిమాయుక్తమైన సంతోషము గలవారై మీరు ఆనందిస్తున్నారు. ఎందుకు అనంటే దేవుణ్ణి మీరు చూడలేదు, ఎలాగుంటాడో తెలియదు, యేసుప్రభు ఎలాగుంటాడో తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగుంటాడో తెలియదు, పరలోకం ఎలా ఉంటుందో తెలియదు. ఆయన చెప్పినవన్నీ మనం నమ్ముతున్నాం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి, ఇది దేవుని వాక్యమని నమ్ముతున్నందుకు మనకి దేవుడు ఇచ్చే బహుమానం ఏంటంటే రక్షణ ఇస్తాడంట. ఆ రక్షణలో సంతోషం ఉంటుందంట. ఆ సంతోషము చెప్పన సఖ్యమైన సంతోషము, మహిమాయుక్తమైన సంతోషం. ప్రియులరా, భయపడకండి, దుఃఖపడకండి. దేవుడు మీకోసం సంతోషము విత్తి ఉన్నాడండి. సంతోషం విత్తి ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు. ఇగో ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో మొదటిగా చెప్పుకున్నట్లుగా ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న వారిలో ప్రేమ, రెండవది సంతోషం. ఆ సంతోషంతో మీరు అభిషేకించబడుదురుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఇగో నాయన, మరి ఎవరైతే కన్నీటితో ప్రభువా, మరి నాయన దుఃఖముతో నాయన సంతోషం లేని వారిగా ఉన్నారో, ఇగో నాయన ఏ విషయంలో వారు సంతోషం లేనిగా వారిగా ఉన్నారో వారికి నాయన సంతోషము దయచేయండి. మరి కుటుంబ పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి నాయన, ఇగో నా తండ్రి, వారి జీవితంలో ఏదో ఒక లోపాన్ని బట్టి నా తండ్రి ఎవరైతే నాయన సంతోషం లేని వారిగా ఉన్నారో ప్రభువా, వారిని ఇప్పుడే నా తండ్రి మీరు మీ యొక్క ఆనందంతో నింపండి ప్రభువా. ఇగో తండ్రి, ఒక వాగ్దానం వారికి ఇచ్చి ప్రభువా వారికి సంతోషము కలగచేయండి ప్రభువా. మీరు ఎంతైనా నమ్మదగినవాడు ప్రభువా, మీ పాదాల దగ్గర సంతోషం దొరుకుతుంది అన్నాడు. ఒకడు అంటారు, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము అని అన్నాడు, కానీ తిని తాగి సంతోషించలేకపోయాడు. కేవలం నీ దగ్గరే సంతోషం దొరుకుతుంది. అవును ప్రభువా, అలాంటి సంతోషం వారికి ఇచ్చి దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి.